ప్లీజ్ వ్యూయర్స్, మొదటిసారి మా వీడియోని చూస్తున్నవారు మా ఛానల్ని వీడియో స్టార్టింగ్లోనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేం చేసే వీడియోస్ మీకు నచ్చినా, మా నుండి ఏదైనా చేంజ్ కోరుకుంటున్నా కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీకు మా వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. వదినా, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కమని చెప్పలేదు నువ్వు. అది నొక్కితేనే కదా మన వీడియోస్కి సంబంధించిన అప్డేట్స్ నేరుగా నోటిఫికేషన్ రూపంలో వ్యూయర్స్కి తెలిసేది. పెద్ద దిక్కులేని రవి మీనాక్షి దంపతులకి ఒకే ఒక్క బాధ్యత వాళ్ళ ఆడపడుచు పావని. అందులోనూ అటు ఈ వదినమ్మ మీనాక్షి కాని, ఈ మరదలు పావని గాని పెద్దగా చదువుకోకపోవటంతో వీళ్లకి లోకం పోకడ పెద్దగా తెలిసింది కాదు. కాని ఇంటి పనులు, వంట పనుల విషయంలో అయితే వీళ్ళు చాలా చక్కటి పనిమంతులే అని చెప్పాలి. ఒకసారి రవి ఆఫీస్కి వెళ్తూ, మీనాక్షి, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. ఒకవేళ ఆ సుందరంగాడొస్తే నేను డ్రాలో పెట్టిన ఆ పచ్చ ఫైల్ ఇచ్చి పంపించు. సరే బావా, నేను చూసుకుంటాలే అని చెప్పి భర్తని సంతోషంగా ఆఫీస్కి సాగనంపింది మీనాక్షి. ఆ తర్వాత వేరే గదిలో దిగులుగా కూర్చున్న తన మరదలు పావని దగ్గరకు వెళ్ళి, ఏంటి మరదలా, చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏంటి సంగతి? ఏంటి, బోర్ కొడుతుందా? అలా ఏం లేదు వదినా. అయిన వాళ్ళందరూ మమ్మల్ని మోసం చేశారు. అమ్మా నాన్న లేరని తెలుసు కూడా ఎవరూ ఇప్పటి వరకు మనల్ని పట్టించుకున్నది లేదు. అసలు మనం ఎలా బ్రతుకుతున్నామో కూడా ఎవరూ పట్టించుకోవడం లేదు వదినా. బంధువులంటే ఇంతేనా అని చాలా బాధగా తన వదినను అడిగింది. అప్పుడా వదిన ఇలా బదిలిస్తుంది, చూడు పావని, ఆ దేవుడు ఏది చేసినా మన మంచి కోసమే చేస్తాడు. ఇప్పుడు మన జీవితంలో జరిగేది కూడా అదేనేమోలే. అయినా మన జీవితాలు మన చేతుల్లోనే ఉంటాయి. వాటిని మనమే నడిపించుకోవాలి. కానీ వాళ్ళు వీళ్ళు మనల్ని పట్టించుకోవాలనో ఆదుకుంటారనో ఎందుకు ఆశించాలి చెప్పు? అది నిజమేలే వదినా. సరేలే, ఇప్పుడు ఏం చేద్దామంటావు మనం? ఓ పని చేద్దాం మరదలా. అసలిప్పుడు ఈ విషయం నీకెందుకు గుర్తొచ్చింది? నిన్న రాత్రి మీ అన్నయ్య నాతో ఆ లోన్ గురించి చెప్పుకొని బాధపడినందుకే కదా ఈ బేలతనం. అవునొదినా, పాపం అన్నయ్యకి మనం కాస్తైనా సపోర్ట్ చేస్తే బాగుంటుందని. సరే అయితే ఓ పని చేద్దాం. మనిద్దరం వంటలు బాగా చేస్తాం కాబట్టి ఏదైనా టిఫిన్ బిజినెస్ చేద్దాం. ఏమంటావు నువ్వు? మంచి ఆలోచన వదినా. అయితే నాకు ఎంతో ఇష్టమైన పరాటా బిజినెస్ చేద్దాం. అదైతే నాకు చేయటమే కాదు, తినటం కూడా ఇష్టమే. తినటానికి నీకు మాత్రమే ఇష్టం ఉంటే సరిపోదు మరదలా, పరోటా కొనే కస్టమర్స్కి కూడా ఇష్టం పుట్టాలి. సరే, నువ్వన్నట్టు పరోటా బిజినెస్ చేద్దాం. కానీ దానిలోకి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో యూట్యూబ్లో చూసి వాటన్నిటినీ నేర్చుకుందాం. అన్ని వెరైటీలు అమ్ముదాం. కానీ వదినా, మరి దీనికి పెట్టుబడి? అది నాకొదిలే, మా నాన్ననో మా ఆవిళ్ళను అడుగుతానులే అని తన పుట్టింటి వారి నుంచి కొద్దిపాటి పెట్టుబడి పెట్టించి ఆల్ టైప్స్ ఆఫ్ పరోటా వ్యాపారం మొదలుపెట్టారు ఆ వదిన మరదలిద్దరు. అలా ఒక మంచి సెంటర్ చూసి పెట్టడం వల్ల రోజులు గడుస్తున్న కొద్దీ వారి పరోటా బిజినెస్ బాగా సాగుతుంది. ఒకరోజు ఒక వ్యక్తి వచ్చి ఆ వదిన మరదళ్లతో ఇలా అంటున్నాడు, ఏమ్మా, మొత్తం మీ దగ్గర ఎన్ని వెరైటీల పరోటాలున్నాయి? మా దగ్గర 7 వెరైటీలు ఉన్నాయండి. అయితే అన్నీ 2 ప్లేట్లు కట్టండి. మీ పరోటాలంటే మా ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టం అని చెప్పటంతో ఆ వదిన మరదళ్ళు బాగా మురిసిపోయి అతనికి పార్సిల్ గట్టి ఇస్తారు. ఈ విధంగా వదిన మరదళ్ల పరోటా వ్యాపారం వారి కష్టానికి తగ్గ ఫలితాన్ని ఇస్తూ చక్కగా సాగుతున్న సమయంలో పావనికి కొత్తగా దేవిక అనే అమ్మాయి పరిచయమైంది. ఆమె ఒకరోజు పావని దగ్గరకు వచ్చి ఆమెతో ఇలా అంటుంది, పావని, మీ బండి మీద మీరమ్మే పరోటాలన్ని వెరైటీలు ఈ చుట్టుపక్కల ఎన్నోళ్ళు తిరిగినా దొరకవే. చాలా మంచి ఐడియా వచ్చింది మీకు అని పొగిడేసరికి పావని పొంగిపోతుంది. అప్పుడు దేవిక, అంతా బాగానే ఉంది, కానీ ఇలా పరోటాల మీదే మీరిద్దరూ బిజినెస్ చేసి ఎన్ని రోజులని సంపాదిస్తారు? ఎంత సంపాదిస్తారు? నువ్వేమంటున్నావే, నాకేం అర్థం కావడం లేదు. ఇప్పుడు రోజుల్లో బిజినెస్ స్టైల్ మారిపోయిందే. ఏదైనా సరే కొత్తగా క్రేజీగా ఆలోచిస్తేనే ఎవరైనా నెంబర్ 1గా ఉండగలరు. కానీ ఇలా మీరెంతకాలం పరోటాలమ్మినా పెట్టిన పెట్టుబడి మీద 10-25 సంపాదిస్తారే తప్ప పెద్దగా లాభాలేమి చూడరో. అలా అయితే నీ పెళ్ళి ఎలా అవ్వాలి? మీ అన్నయ్య వదినికి సొంతిల్లెలా అమరాలి? ఇలా ఎన్నో ఖర్చులుంటాయి కదా. ఒకసారి ఆలోచించు, మీరు కరెక్టే చేస్తున్నారా అని. అంటే ఏం చేస్తే బాగుంటుందంటావే? ఒక పని చెయ్యండి, మీ బండి దగ్గర 50 పరోటా ఛాలెంజు,
100 పరోటా ఛాలెంజ్ అని బోర్డులు పెట్టండి. అన్నేసి పరోటాలు తిన్నవారికి 5,000, 10,000 ప్రైజ్ మనీ అని చెప్పండి. ఓడిపోయిన వాళ్ళు ఎన్ని పరోటాలు తింటే అన్ని డబ్బులు కట్టాలని రూలు పెట్టండి. చాలా మంది 50 పరోటాలు తినడానికి ట్రై చేస్తారు. 10లో ఒకరు గెలిచినా 9 మంది డబ్బులు మీకు లాభమే కదా. అని దేవిక చెప్పటంతో పావనిలో దురాశ ఆలోచన మొదలైంది. అందుకే తన ఫ్రెండ్ చెప్పిన ఆ ఐడియా తనకు బాగా నచ్చేసింది. వెంటనే ఇంటికి వెళ్లి తన వదినతో ఇదే విషయం చెప్పింది. మెల్లగా ఆమెను కూడా కన్విన్స్ చేసి ఆ మరుసటి రోజు నుండి ఆ పరోటా ఛాలెంజ్ బోర్డు పెట్టింది ఆ మరదలో. పరోటాలు తినిపోయే ఆ జనానికి కూడా ఈ ఆలోచన బాగా క్రేజీగా అనిపించింది. ఈ వదినా మరదల దగ్గర పరోటా టేస్టీగా కూడా ఉండటంతో చాలామంది ఆ వదినా మరదలు పెట్టిన పరోటా ఛాలెంజ్ ట్రై చేస్తూ వచ్చారు. అందులో ఒకరిద్దరు మాత్రమే పందెం గెలిచేవారు. మిగిలిన వాళ్ళందరూ ఓడిపోయేవాళ్ళు. అప్పుడు ఆ రాబడి చూసిన ఆ వదినా మరదలిద్దరూ ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు. మరదలా, నిజంగా ఈ ఆలోచన ఏదో చాలా బాగుంది కదా. ఎప్పుడు లేనంత రాబడి వస్తుంది మనకిప్పుడు. ఇలాగే కొద్ది రోజులు మనం డబ్బులు చూసామంటే మీ అన్నయ్య అప్పులన్నీ తీర్చేయచ్చు. అవునొదినా, కానీ నువ్వు వచ్చే డబ్బు గురించి ఆలోచిస్తున్నావు. నేను మాత్రం మనం పెట్టిన పరోటా ఛాలెంజ్లో గెలిచి డబ్బులు పట్టుకుపోతున్నా ఒకరిద్దరు డబ్బులైనా మనం ఎందుకు వదులుకోవాలా అని ఆలోచిస్తున్నాను. అంటే ఏం చేద్దాం మరి? ఏం చేయటమేంటి, ఆ ఒక్కరిద్దరైనా పోటీలో గెలిచే అవకాశం లేకుండా నా దగ్గర ఒక కొత్త ఆలోచన వచ్చింది అని చెప్పి అత్యాశకు పోయి అడ్డదారులు తొక్కుతూ ఊళ్ళో దొరికే కల్తీ పిండిని, పాడైపోయిన కూరగాయల్ని, నాసిరకం నూనెని తెచ్చి పరోటాలు చేయటం మొదలుపెట్టారు. దాంతో తినేవారికి మొదట్లో కాస్త రుచిగా ఉన్నా తర్వాత వెగటు పుట్టి తినలేకపోవటం మొదలైంది. అలా రాన్రాను ఆ ఛాలెంజ్లో ఒకరిద్దరు గెలవటం కూడా కష్టమైంది. దాంతో ఆ డబ్బులు కూడా వాళ్లకే మిగులుతూ ఉండటంతో వదినా మరదళ్ళ అత్యాశ పరాకాష్ఠకి చేరుకుంది. చక్కగా కష్టించి వ్యాపారం చేసేవాళ్లు అత్యాశతో తమ వ్యాపారాన్ని పాడు చేసుకుని అనారోగ్యాన్ని కలిగించే పదార్థాలు అమ్మటం మొదలుపెట్టారు. చివరికి ఒకరోజు ఒక ఫుడ్ ఆఫీసర్ వచ్చి వాళ్ల బండిని సీజ్ చేశాడు. చూడండి, నేను మీ పరోటా బండిని సీజ్ చేస్తున్నాను. ఇకపై మీరు ఈ ఫుడ్ అమ్మటానికి వీల్లేదు. మీరు తయారు చేసిన పరోటాలు తిని చాలామంది ఆసుపత్రి పాలవుతున్నారని మాకు కంప్లైంట్స్ వస్తున్నాయి. పైగా మీరు అస్సలు నాణ్యత లేని ముడి పదార్థాలతో మీ వ్యాపారం చేస్తున్నారని మా టెస్టుల్లో తేలింది. అందుకే ఇకపై మీరు ఈ వ్యాపారాన్ని మానేయాలి. ఒకవేళ మా మాట కాదని మీరు మళ్ళీ ఎక్కడైనా ఈ బిజినెస్ చెయ్యాలని చూశారో మీరు జైలుకి వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పటికిది ఫస్ట్ వార్నింగ్గా ఒక 5 లక్షలు పెనాల్టీ కట్టండి అని చెప్పి ఇంతకాలం తాము అత్యాశతో దాచుకున్న డబ్బుని పెనాల్టీ రూపంలో ఆ హెల్త్ ఆఫీసర్ తీసుకెళ్లిపోవటం. తమ పరోటా బిజినెస్ పర్మినెంట్గా మూతపడ్డంతో ఆ వదినా మరదళ్ళు మొదటికొచ్చారు. వీళ్ల నిర్వాకం తెలిసిన బంధువులు సూటిపోటీ మాటలనటం మొదలుపెట్టారు. మరదలా, మనం చక్కగా వ్యాపారం చేసుకున్నన్ని రోజులు మన జీవితం సాఫీగా నడిచింది. కానీ నీ ఫ్రెండ్ చెప్పిందని మనం తప్పుదారిన పడ్డాం. ఇప్పుడు చూడు ఏమైందో. అవునొదినా, చెప్పుడు మాటలు విని మనం అత్యాశకి పోయి ఉన్న ఆశలా చెడగొట్టుకున్నాం. నాకిప్పుడు అర్థమైంది. మనం ఎదుగుతున్నప్పుడు మనల్ని కిందికి లాగడానికి ఎవరో ఒకరు వస్తారు. అలాంటి సమయంలోనే మనం తెలివితో ప్రవర్తించి మనం నమ్ముకున్న నిజాయితీని వదలకుండా ఉంటేనే మనకొచ్చిన అవకాశం నిలబడుతుందని. అలా తాము చేసిన తప్పుతో ఒక గుణపాఠాన్ని నేర్చుకున్నారు ఆ వదినా మరదళ్ళిద్దరు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. రాజవరం అనే ఊరిలో గోపాలం, నీలవేణి అనే జంట ఉన్నారు. వాళ్లకి పెద్దవాళ్లంటూ ఎవ్వరూ లేరు. ఉన్నది ఒక ఆడపడుచు పావని, ఏడాది కూడా నిండని వారి పసిబిడ్డ. నీలవేణి పెద్దగా చదువుకోలేదు. అందుకే ఇంట్లోనే ఉండేది. ఇక పావని చదువు కూడా మధ్యలో ఆపేయాల్సొచ్చింది. అందుకే ఆ దిగుల్తో నలుగురిలోకి వెళ్లటానికి సిగ్గేసి ఆమె కూడా ఇంట్లోనే ఉండేది. చివరికి గోపాలం ఒకడి కష్టంతోటే ఆ కుటుంబం బ్రతుకుతుంది. అతనికొచ్చే చాలీచాలని డబ్బులతోటి తమ ఇంటి మీద తెచ్చిన అప్పులతో ఆ కుటుంబాన్ని నడిపిస్తున్నాడు గోపాలం. అలాగే రోజులు గడుస్తున్నాయి. ఒకసారి పొలంలో పనిచేస్తున్న గోపాలాన్ని పాము కాటువేయటంతో అక్కడికక్కడే చనిపోయాడు. దాంతో అతని మీద ఆధారపడిన భార్య నీలవేణి, ఆడపడుచు పావని అనాథలైపోయారు. గోపాలం చావు తర్వాత బంధువులు కూడా మొఖాలు చాటేశారు. భర్త పోయిన బాధలో ఉన్న నీలవేణితో ఆమె మరదలు, ఏంటదినా, అన్నయ్య ఇంత పని చేశాడు. నిన్ను నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు.
మన జీవితాలను అన్యాయం చేసిపోయాడు. ఇప్పుడు మనకి దిక్కెవరు? ఇప్పుడు నేను ఆలోచించేది కేవలం నీ గురించే పావని. మీ అన్నయ్య బ్రతుకుంటే నీకేదో సంబంధం చూసి పెళ్లి చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆయన లేరు. అప్పులే మిగిలే కదా. అందుకే నీ పెళ్ళి ఎలాగా అనే భయం పట్టుకుంది నాకు. నాకు పెళ్ళా? వద్దదినా. నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నువ్వు ఒంటరిదానివైపోతావు అంటూ పావని బోరున ఏడ్చింది. ఇక అలా చూస్తూనే నెల రోజులు గడిచిపోవటంతో అప్పుల వాళ్ళు ఇంటి మీదకొచ్చారు. చూడమ్మా, ఇప్పటివరకు మీ ఆయన నా దగ్గర చాలా అప్పు తీసుకున్నాడు. ఈ ఇంటిని చూసి అతనికి ఎన్ని రోజులు అప్పిచ్చాను. ఇప్పుడు అతను లేడు. అప్పు తీరే దారి కూడా లేదు. అందుకే ఈ ఇల్లు స్వాధీనం చేసుకుంటున్నాను. నువ్వు వేరే ఏదైనా దారి చూసుకోమ్మా. ఉన్నట్టుండి ఇల్లొదిలి పొమ్మంటే ఎలాగండి? కొంత టైం ఇవ్వండి. లేదమ్మా, దయచేసి నువ్వే అర్థం చేసుకో. నేను కూడా పెళ్ళాం బిడ్డలున్నాన్నే. కావాలంటే నీ కష్టాన్ని చూసి జాలి పడతాను. అంతేగాని ఉన్నపాటుగా ఇల్లు మాత్రం ఖాళీ చేయి. దీనికి మంచి బేరం వచ్చింది అని చెప్పటంతో వాళ్ళు మరో మాట మాట్లాడలేకపోయారు. కాని ఆ ఒంటరి వదినా మరదళ్ళని, వారి పసిబిడ్డని చూసి జాలనిపించిన అతను వాళ్లకి కొంత డబ్బిచ్చాడు. ఇక ఆ డబ్బు తీసుకొని వాళ్ళ ఊరిని వదిలేసి సిటీకొచ్చేశారు. కాని ఈ జనారణ్యంలో ఎక్కడుండాలో తెలియక రోడ్ల మీద తిరుగుతుంటే ఒకచోట కారు యాక్సిడెంట్ జరిగింది. ఆ కారులో ఉన్నది ఒక కోటీశ్వరుడి భార్య. ఆమె పేరు దీప. ఆమెని ఆ స్థితిలో చూస్తే జాలనిపించి వదినా మరదళ్ళు ఆమెను హాస్పిటల్లో చేర్చారు. ఏమ్మా, ఈ పేషెంట్ తాలూకా మీరేనా? ఆమె ఎవరో మాకు తెలీదండి. దారిన వెళ్తుండగా యాక్సిడెంట్ అయి కనిపిస్తే తీసుకొచ్చాను అని చెప్పటంతో డాక్టర్ ఆమె ఎవరో ఎంక్వైరీ చేయించి వాళ్ళ భర్తకి కబురు చేశారు. అప్పుడు ఆమె భర్త వాసు తన పసిబిడ్డని చేతుల్లో ఎత్తుకొని కంగారుగా వచ్చి తన భార్య పరిస్థితి చూసి, నా భార్యని సమయానికి తీసుకొచ్చి చాలా సాయం చేశారమ్మా. మీ మేలు జన్మలో మర్చిపోలేను. అయ్యో, అంత పెద్ద మాటలొద్దండి అని చెప్తుంది నీలవేణి. ఆ తర్వాత అతను ఆ వదినా మరదల వివరాలు అడుగుతాడు. తన భార్య ప్రాణాలు కాపాడిన వాళ్ళకి సహాయం చేయాలనుకున్నాడు. దాంతో వదినా మరదళ్ళు తమ కన్నీటి కథ మొత్తం చెప్పుకొచ్చారు. వారి కథ విన్న అతను వాళ్ళని ఓదార్చబోతూ ఉండగా అతని చేతిలో ఉన్న బిడ్డ ఆకలికి ఏడవటం మొదలుపెట్టింది. అప్పుడతను, యమ్మా, ఏమీ అనుకోకపోతే కాస్త నా బిడ్డని పట్టుకుంటావా? బిడ్డకి ఆకలేస్తుంది, తాగడానికి పాలు తీసుకొస్తాను అని చెప్పి బిడ్డను ఆమెకిచ్చి వెళ్ళాడు. అతను రావటానికి చాలా టైం పట్టడంతో నీలవేణి తన చేతిలో ఉన్న బిడ్డని తన ఆడపడుచుకిచ్చి ఆ బిడ్డ ఆకలి తీర్చటానికి నీలవేణి తన పాలని బిడ్డకు పట్టించింది. అవతల ఆ తండ్రి ఎన్ని చోట్ల తిరిగినా ఎక్కడా చుక్కపాలు కూడా దొరక్కపోవటంతో తిరిగి వచ్చేశాడు. అప్పటికి నీలవేణి తమ బిడ్డకి పాలివ్వటం చూసి అమ్మయ్య అనుకున్నాడు. కాసేపటికి డాక్టర్ బయటకొచ్చి ఆమెను కాపాడలేకపోయామని చెప్పాడు. ఆ తర్వాత అతను తన భార్య శవాన్ని తీసుకుని ఇంటికి వెళ్ళాడు. జరగాల్సిన కార్యక్రమాలన్నీ పూర్తి చేశాడు. అనుకోకుండా ఆ వదినా మరదళ్ళు ఆ 2 రోజులు అతని బిడ్డను చూసుకుంటూ, తమ బిడ్డని చూసుకుంటూ వాళ్ల ఇంట్లోనే ఉండిపోయారు. ఇక 3వ రోజు కార్యక్రమం పూర్తయ్యాక ఆ వదినగారు అతనితో, అయ్యా, ఇక రేపు మేం బయలుదేరతాం. మీ బిడ్డని జాగ్రత్తగా చూసుకోండయ్యా. ఏడ్చినప్పుడల్లా పాలు పట్టకండి. పిల్లలకి అస్తమాను ఆకలేసే ఏడవరు అని చెప్తుంది. భార్య చనిపోయిన అతను ఏ విషయానికి రియాక్ట్ అవ్వలేని షాక్లో ఉన్నాడు. అందుకే ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. అప్పుడా వదినా మరదళ్ళు అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయారు. అప్పుడతని తల్లి తండ్రి అక్కడికొచ్చారు. యారా బాబు, ఇలా బాధపడతా కూర్చుంటే ఎట్టా చెప్పు? ఇక చంటిదాన్ని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నీదే. లేచి కాస్త ఎంగిలిబడయ్యా అని చెప్పి వెళ్తుంది. ఎంతసేపటికి తమ కొడుకు తన గది వదిలి రాలేదు. కొడుకు పరిస్థితి అర్థమైన అతని తండ్రి తన భార్యతో, బాబు పరిస్థితి చూస్తే భయంగా ఉందే. ఇలాంటి పరిస్థితిలో వాడా పసిదాన్ని ఎలా చూసుకుంటాడో ఏమో. ఒక పని చేయకూడదు. ఆ వదిన మరదళ్ళు ఈ 3 రోజుల నుండి తమ బిడ్డతో సమానంగా మన మనవరాలికి కూడా పాలుపడుతూ కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. అందుకే వాళ్ళని మన ఇంట్లోనే ఉంచి బిడ్డను చూసుకోమని చెప్పచ్చు కదా. వాళ్ళు కూడా కష్టంలో ఉన్నట్టున్నారు అని భర్త చెప్పిన సలహాతో ఆ తల్లి కూడా సమాధానపడింది. అందుకే ఆ వదినా మరదలిద్దరి దగ్గరికి వెళ్తుంది. చూడమ్మా, మీరా రోజు మా కోడల్ని హాస్పిటల్కి తీసుకెళ్లి చాలా పెద్ద సహాయం చేశారు. కాని మా రాత బాగోక మా కోడలు మాకు దక్కలేదు. ఈ 3 రోజులుగా మా మనవరాలిని నీ బిడ్డతో సమానంగా చూస్తున్నావు.
మాకు చాలా సంతోషంగా ఉంది. ఆ చనువుతోటే నిన్నొక సహాయం అడగాలనుకుంటున్నానమ్మా. అని చెప్పటంతో అప్పుడు మరదలు ఇలా బదులిస్తుంది. అంత మాట అనకండమ్మా. మా అన్న చనిపోయాక ఊరితో రుణం తీరిపోయి మేం ఊరొదిలి ఇక్కడికొచ్చాం. ఇక్కడికొచ్చి ఏం చేయాలో దిక్కులేక తిరుగుతుంటే మీ కోడలు గారు అలా కనిపించారు. మనిషిగా మేం చేసే సహాయం చేశాం. ఇంకా చెప్పాలంటే మేమే మీకు రుణపడి ఉన్నాం. కనీసం తలదాచుకునే చోటు లేని మాకు ఈ 3 రోజులు మీ నీడలో ఉండనిచ్చారు. ఇక రేపు వెళ్ళి మేము బ్రతకడానికి ఏదైనా దారి చూసుకోవాలి. అని అనటంతో అప్పుడా తల్లి, అంత కష్టం నీకు రాకూడదని నేను నిన్ను సహాయం అడుగుతున్నానమ్మా. ఎలాగో మా మనవరాల్ని నీ బిడ్డతో సమానంగా చూసుకుంటున్నావు కనుక ఇకపై దాని ఆలన పాలన నువ్వు చూసుకుంటావా? భార్య లేదని డిప్రెషన్ నుండి నా కొడుకు కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందో తెలీదు. వాడిని అలా చూస్తూ మేము ఈ చంటిదాన్ని ఎలా సాగుతామో తెలీదు. అందుకే ఈ బిడ్డను చూసుకుంటూ ఇక్కడే ఉండిపోకూడదు. నీ బిడ్డను కూడా మా సొంత మనవరాల్లా చూసుకుంటామమ్మా. ఇక నుండి మాకిద్దరు మనవరాళ్ళు. అని చెప్పటంతో వదినా మరదళ్ళకి ఆనందం దుఃఖం కలిసొచ్చింది. ఆ దేవుడు మా బ్రతుకులతో చెలగాటమాడుకున్నాడనుకున్నాం. కానీ మా బ్రతుకుల్లో ఇలా మీ చేత దీపం పెట్టిస్తాడనుకోలేదమ్మా. ఇక మీ బిడ్డని నా సొంత బిడ్డలా చూసుకుంటాం. అడగకుండానే ఇంత పెద్ద వరం ఇచ్చిన మీకు మీ అబ్బాయి గారికి జీవితాంతం రుణపడి ఉంటాం. అని సంతోషంగా చెప్పింది. ఈ విధంగా తన మరదలి జీవితాన్ని ఎలా గట్టెక్కించాలా అని భయపడిన వదినమ్మకి, తమ బిడ్డని ఎలా పెంచాలా అని భయపడిన ఆ ధనవంతుల కుటుంబానికి ఇద్దరికీ ఆ దేవుడు ఒకేసారి ఒకే దారి చూపించాడు. ఇది ఇవాల్టి కథ. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే ఇప్పటివరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కోడలు తల్లి కాబోతుందని తెలిసాక పార్వతిలో నిజంగానే మార్పు రావటంతో అది చూసిన కావ్య సంశయంలో పడిపోతుంది. ఏంటి అమ్మ కోడల వైపే తిరిగిపోయింది? ఇలా అయితే ఆస్తిని రాబట్టుకోవాలన్న మాట గాలికి పోయినట్టే కదా. ఇప్పుడు ఏం చేయాలి అని కావ్య అనుకుంటుంది. మరోవైపు పార్వతి మాత్రం తల్లి కాబోతున్న కోడల్ని చూసుకుని తెగ సంబరపడిపోతుంది. అప్పటి వరకు నటన కోసం, కోడల్ని మెప్పించటం కోసం శిరీషకి సేవలు చేసింది. కాని ఇప్పుడు నిజంగానే ఆనందంతో చేస్తుంది. కోడలికి చక్కగా హల్వా చేసుకునొచ్చి మరీ పెడుతూ ఇలా అంటుంది. చూడమ్మా సిరి, ఇక నుండి నువ్వు నీతో పాటు నీ కడుపులో ఉండే బిడ్డకు కూడా పనికొచ్చేవి, ఆరోగ్యాన్ని ఇచ్చేవి మాత్రమే తినాలి. అందరి అత్తల్లాగా నేను పచ్చళ్ళు అవి పెట్టను గాని చక్కగా నెయ్యి పోషకాలున్నవే పెడతా. ఇదిగో ఈ నేతి హల్వా తినమ్మా అని పార్వతి చెప్పి కడుపుతో ఉన్న కోడలికి హల్వా తినిపించి వెళ్ళిపోతుంది. నిన్నటి వరకు తల్లి మాటల్లో నటన తెలిసిన రమేష్కి ఈరోజు తన తల్లి మాటల్లో, తన తల్లి చేతల్లో నిజంగానే ప్రేమ ఉండటం చూసి ఆశ్చర్యం కలుగుతుంది. ఇంతలో టైం చూసుకుని సిరితో ఇలా అంటాడు. సిరి, ఇంక మనం డాక్టర్ దగ్గరికి బయలుదేరదాం పదా. మళ్ళీ అన్ని టెస్టులు పూర్తయి వచ్చేసరికి బాగా ఆలస్యం అయిపోతుంది అని చెప్పి భార్యాభర్తలిద్దరూ కలిసి తమ బెడ్రూమ్ నుంచి హాల్లోకి వెళ్ళి రమేష్ తల్లితో ఇలా అంటాడు. అమ్మా, నేను శిరీషిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తున్నాను. సరే నాయనా, కారు నెమ్మదిగా దోలుకుంటూ వెళ్ళు. గతుకుల దగ్గర జాగ్రత్తగెళ్ళు. అయ్యో అత్తయ్య, అవన్నీ ఆయన చూసుకుంటారు కదా, మీరెందుకు టెన్షన్ పడుతున్నారు? మేం వెళ్ళొస్తాం అత్తయ్య అని శిరీష్ అనటంతో ఇక వాళ్ళిద్దరూ హాస్పిటల్కి వెళ్ళిపోతారు. అప్పటి వరకు ఆ పక్క గదిలో ఉండి యువతల తన తల్లి ఓవర్ యాక్షన్ని, తన వదిన రియాక్షన్ని చూస్తున్న కావ్యకి గుండె మండిపోతూ ఉంటుంది. అందుకే వాళ్ళు అలా వెళ్ళగానే బయటకొచ్చి కోపంతో తల్లిని ఇలా అంటుంది. అమ్మా, ఏంటే నువ్వు నీ కోడలు అంత ఓవరాక్షన్ చేస్తున్నారు? నోరు మూసుకోవే. నీళ్ళేసుకున్న పిల్లని పట్టుకుని ఏంటా నోరు పారేసుకోవడం? నీళ్ళేసుకుంటే ఏంటే గొప్ప? అది చెప్తే తెలియదులే. రేపు నీకు పెళ్ళవుతుందిగా, నువ్వు కూడా తల్లి అవుతావుగా, అప్పుడు తెలుస్తుంది. ఇదిగో ఇదిగో ఇవే ఈ డైలాగులు వింటేనే నాకు ఒళ్ళు మండిపోతుంది. ఆయన నీ కోడలను సాధించి ఆస్తిలో సగం రాయించుకోవాలని అనుకున్నావు కదా, మళ్ళీ నువ్వేంటమ్మా ప్లేట్ పిరాయించేసావు? ఏమోనే, ఎందుకనో అది తల్లి కాబోతుందని తెలిసిన దగ్గర నుండి మీ నాన్నే కడుపులో మోస్తుందనిపిస్తుంది. ఆయన బ్రతుకున్నప్పుడేమో నేను సరిగా చూసుకోలేదు కదా. ఆస్తిని కోడల పేరు మీదో, మనవడో మనవరాల పేరు మీదో రాసేశాడు ఆయన. కానీ ఇప్పుడు అర్థమవుతుంది నాకు, మీ నాన్న అలా ఎందుకు చేశారో. తనే మళ్ళీ మన ఇంట్లో పుట్టాలనుకుంటున్నాడు. అందుకే తన ఆస్తిని తన పేరు మీద, తన తల్లి పేరు మీద రాసుకున్నాడు. ఇప్పుడు నాకు అదేం తప్పు అనిపించట్లేదులే కావ్య. అందుకే కోడలతో గొడవ పడితే ఏం వస్తుంది చెప్పు. అందుకే అన్నీ వదిలేశా
అని పార్వతి చెప్పేసరికి తన తల్లి పూర్తిగా కోడలి మాయలో, ఆమె కడుపులో పుట్టబోయే బిడ్డ మాయలో పడిపోయిందని అర్థమవుతుంది కావ్యకి. మరో మాట రెట్టించకుండా తన గదిలోకి వెళ్ళిపోతుంది. అలా 4-5 గంటలు గడిచిన తర్వాత రమేష్, శిరీషలు హాస్పిటల్ నుండి వస్తారు. వాళ్ళని చూసి పార్వతి హడావిడిగా దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది. యారా అబ్బాయి, బిడ్డ ఆరోగ్యంగానే ఉందా? ఆడబిడ్డ మగబిడ్డారా? ఆ మాటకి శిరీష బదులిస్తూ ఇలా అంటుంది. బేబీ చాలా హెల్దీగా ఉందంట అత్తయ్య, కానీ నాకే కాస్త బ్లడ్ తక్కువగా ఉందంట. ఏమి తినాలో చెప్పారు. మంచిదేలేమ్మా, అవేంటో చెప్పు, శుభ్రంగా చేసి పెడతాను. కానీ ఇంతకీ ఏ బిడ్డంట? అత్తయ్య, ఇప్పుడు స్కానింగ్లో ఏ బిడ్డ ఏ జెండరో అడగడం చట్టరీత్యా నేరం. అందుకే చెప్పరు అత్తయ్య, మనం కూడా అలా అడగకూడదు. సరేలేమ్మా, నాకైతే నీ కడుపులో ఉన్నది మీ మావయ్య అనిపిస్తుంది. ఒకవేళ ఆయన కాకపోతే మా అత్తగారు వచ్చి ఉంటుంది. పాపం నా చేత సేవలేవి చేయించుకోకుండానే పోయింది మహాతల్లి అని పార్వతి కోడలి కడుపులో ఉన్న బిడ్డ గురించి అంత డిస్కషన్ జరుగుతుంటే ఆ మాటలు కావ్య రూంలోకి వినపడ్డంతో కావ్యకి కోపం వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడు కావ్య ఇలా అనుకుంటుంది. లాభం లేదు, పరిస్థితి పూర్తిగా చేయి దాటకముందే ఏదో ఒకటి చేయాలి. ఇక మా అమ్మని నమ్ముకుంటే ఏం లాభం లేదు అని కావ్య అనుకుంటుంది. ఇక ఆ రాత్రికి కోడలి కోసం రకరకాల వెరైటీలు వండి పెడుతుంది పార్వతి. ఇంట్లో అందరూ కడుపారా తినేసి ఆనందంగా పడుకుంటారు. తెల్లారి లేచేసరికి చాకలి సత్తెమ్మ భుజాన బట్టల మూడతో, చేతిలో ఒక చిన్న కుంకుమ పువ్వు డబ్బాతో వస్తుంది. ఇంట్లోకొచ్చి ఇలా పిలుస్తుంది. పార్వతమ్మగారు, పార్వతమ్మగారు అని సత్తెమ్మ పిలిచేసరికి పార్వతి బయటకొస్తుంది. సత్తెమ్మను చూసి ఆత్రంగా ఇలా అడుగుతుంది. వచ్చావా సత్తమ్మ? నీ గురించి అప్పటి నుంచి ఎదురు చూస్తున్నాను. తెచ్చావా నేను చెప్పింది? తెచ్చానమ్మగారు, ఇదిగోండి అని ఆ కుంకుమ పువ్వు డబ్బాని పార్వతికిస్తుంది. ఇంతలో శిరీష్ అక్కడికొచ్చి ఇలా అంటుంది. ఏంటి సత్తమ్మ, చాన్నాళ్ళకు వచ్చినట్టున్నావు? రావాలి కదమ్మా, నేను లేకుండానే పని వద్దా ఏటి? ఎంతైనా ఇంటి సాకాలని కదా. ఓ, నీకు విషయం తెలిసిందా? తెలియకపోవడం ఏటమ్మా, మా ఊరు ఎలమ్మ తల్లి గుడికాడా ఆ అమ్మకి నైవేద్యం పెట్టిన కుంకుమ పువ్వు అమ్ముతారు. అది తీసుకురమ్మని పార్వతమ్మ గారు చెప్పారుగా, ఇదిగోండి అట్టుకొచ్చాను అని సత్తెమ్మ చెప్తుంది. ఇక ఆ తర్వాత రాక వచ్చిన సత్తెమ్మకి ఒక చీర పెట్టి పంపిస్తారు. అలా కోడలి కోసం పార్వతి ప్రత్యేకంగా కుంకుమ పువ్వు కూడా తెప్పిస్తుంది. ఇంతలో కావ్య బయటికి వెళుతూ తల్లితో ఇలా అంటుంది. అమ్మా, నేను బయటికెళ్తున్నానమ్మా. సర్లే అనేసి పార్వతి లోపలికి వెళ్తుంది. అప్పుడు కావ్యకి కోపం వచ్చి మనసులో ఇలా అనుకుంటుంది. బయటికెళ్తానంటే ఇంతకుముందు జాగ్రత్తలు చెప్తూ గుమ్మ వరకు వచ్చేదమ్మ. ఇప్పుడు చూడు, తనని కాదన్నట్టు సరే అనేసిపోయింది. చెప్తానే, మీ అందరికీ కావ్య అంటే ఏంటో తెలిసేలా చేస్తాను అని చెప్పి కావ్య బయటకు వెళ్ళిపోతుంది. ఇక ఆ రోజు రాత్రికి అందరూ భోజనాలు చేసి పడుకునే సమయానికి అత్తగారు సత్తెమ్మ తెచ్చిన కుంకుమ పువ్వు కొద్దిగా వేసి పాలు కలుపుకొని వచ్చి శిరీషకిచ్చి ఇలా అంటుంది. అమ్మాయి సిరి, ఇదిగోనమ్మ కుంకుమ పువ్వు వేసి పాలు తెచ్చాను, తాగి పడుకో, బిడ్డకి మంచి రంగు వస్తుంది అని చెప్పి పాలివ్వటంతో సిరి ఆ పాలు తాగి పడుకుంటుంది. ఒక రాత్రి సమయంలో శిరీషకి కడుపులో నొప్పి మొదలవుతుంది. మెలికలు తిరిగిపోతుంటే పార్వతి కంగారు పడుతూ ఉంటుంది. ఓరే రమేషు, త్వరగా కారు తీరా, అమ్మాయిని హాస్పిటల్ తీసుకెళ్ళాలి, కడుపు నొప్పితో పిల్ల మెలికలు తిరిగిపోతుంది అని పార్వతి కంగారుగా అనటంతో కారులో శిరీషని హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు. అక్కడ డాక్టర్ టెస్టులు చేసి ఇలా చెప్తాడు. ఐఎమ్ సారీ మిస్టర్ రమేష్, మీ వైఫ్కి అబార్షన్ అయింది, చాలా బ్లడ్ పోయింది, మరో 3 గంటల తర్వాత కానీ స్పృహలోకి రాదు అని డాక్టర్ చెప్పడంతో పార్వతి, రమేష్ ఇద్దరూ షాక్ అవుతారు. కోడలు కడుపుతో ఉందని తెలిసిన దగ్గర నుంచి పార్వతిలో వచ్చిన మార్పు నిజమే అని అనుకోవటమేనా ఇప్పుడు శిరీష అబార్షన్కి కారణం? పైకి నిజంగా మార్పు వచ్చినట్టే ఉన్న పార్వతిలో మరో కొత్త ఆలోచన ఏదైనా ఉందా? కోడలి పేరున ఉన్న ఆస్తిని సగమైనా తమ పేరున రాయించుకోవాలనుకున్న పార్వతీ కావ్యల దారులు మారిపోయాక సిరికి అబార్షన్ జరిగిందంటే ఈ పాపం ఆ ఇద్దరిలో ఎవరు చేశారు, ఎలా చేశారు? ఈ సందేహాలకి జవాబులు మరొక ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.